హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్యాన్స్ వ్లాగ్. సో ఈ రోజు మార్నింగ్ నేను ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే, ఈ రోజు బోనాలు కదా. ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు. సో ఈ రోజు కొత్తగా నాలాగా బోనం చేసే వాళ్ళకి ఏంటంటే కాకడ దీపం ఎలా వెలిగించాలో ఐడియా ఉండదు కదా. సో దానికోసం అది నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మామూలుగా మన కాకడ దీపం అనేది టెంపుల్కి వెళ్ళేదాకా వెళ్ళగలి కదా. సో దానికోసం ముందుగా నేనైతే 2 కాటన్ క్లాత్స్ తీసుకున్నాను కొత్తవి. అవి తీసుకుని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. మధ్యలో ఏంటంటే మనకి ఇంట్లో కాటన్ ఉంటుంది కదా. సో ఆ కాటన్ సీడ్స్ కానీ లేకపోతే మన సన్ఫ్లవర్ సీడ్స్ కానీ లేకపోతే బియ్యం కానీ వేస్తారనమాట. బట్ నేను కాటన్ సీడ్స్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే నాకు అవైలబుల్గా ఉంది. ఊరు నుండి మేము కాటన్ తెచ్చుకుంటాం కదా. సో అందుకోసం అది అవైలబుల్గా ఉందని అది వేస్తున్నాను. సో దీన్ని ముందు క్రిస్ క్రాస్గా ఇలా టై చేసేసేయాలన్నమాట. టై చేసేసి నెక్స్ట్ ఉన్న 2 సైడ్స్ కూడా బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా టై చేయాలి. ఇది ఏంటంటే మనకి పాతకాలంలో కాకడ దీపం తీసుకెళ్ళడానికి టెంపుల్స్ అనేవి చాలా లాంగ్ ఉండేవి. సో అంత దూరం వరకు వెళ్ళగాలి కదా. సో అందుకోసమే కొంచెం పెద్దవైతే తీసుకునేవారు అనమాట. మాకేమో పోషమ్మ టెంపుల్ కిందే ఉంటుంది, బట్ ఎల్లమ్మ టెంపుల్ కొంచెం దూరంలో ఉంటుంది. సో అందుకోసమే నేను కొంచెం మంచిగా చేసి తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. సో దీన్ని మనము ఒక దగ్గర టై చేసేసాం కదా. రిమైనింగ్ ఉన్న బ్యాలెన్స్ 2 సైడ్స్ కూడా మనం ఇలా ట్విస్ట్ చేసేసేయాలి. ట్విస్ట్ చేసేసి ఫస్ట్ అయితే ఎక్కడైతే సీడ్స్ ఉంటాయో ఆ సీడ్స్ వరకు మనం అయితే టై చేసేసేయాలన్నమాట. కొంచెం స్ట్రాంగ్గా, అంత స్ట్రాంగ్గా టై చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం పై వరకు టై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఇప్పుడు కట్టడం అయితే అయిపోయింది అనమాట. కట్టడం అయిపోయాక మనకి ఇది కొత్త క్లాత్ కదా. సో దాన్ని ఎంత గట్టిగా ట్విస్ట్ చేసి అది ఒత్తిలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఇలా గట్టిగా రోల్ చేసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ ఉంటే అది ఇలా పెద్దగా అయితే అయిపోతుంది. మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా, అన్ని ఎక్కువ సీడ్స్ వేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇది సరిపోతుందని అనిపించింది ఈసారి చూడాలి, ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒత్తులతోనే చేశాను. బట్ ఈసారి మనము ఒరిజినల్గా కాకడ దీపం ఎలా చేస్తారో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో అందుకోసమే నేను ఈసారి చూసి దాని తర్వాత ఇన్ కేస్ ఇది సరిపోకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం పెద్దగా చేసుకుంటాను. సో ఇదంతా చేశాక అదంతా కూడా ఒక దగ్గర ఉండేలాగా నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇవైతే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒత్తులు తీసేసుకొని మనం దీపంలో వేసేసి నానబెట్టుకుందాం, ఎందుకంటే కొంచెం అది ఎక్కువసేపు నానితే దీపం అనేది చాలా వెలుగుతుంది. ఇంకా నేను దేవుడికి వాడే నువ్వుల నూనె అయితే వాడుతున్నాను అనమాట. సో ఇది మార్నింగే నేనైతే పెట్టేసుకుంటున్నాను కాబట్టి నేను 3-4 ఆ టైంకి తీద్దాం అనుకుంటున్నాను, వర్షంని బట్టి. మామూలుగా వర్షం అయితే ఎప్పుడు బోనాలకి వస్తుంది కంపల్సరీగా, బట్ అలా వచ్చిపోతుంది. బట్ ఈసారి ఏంటో 3-4 డేస్ నుండి కంటిన్యూగా పట్టేసుకుంది కదా. 3-4 డేస్ ఏంటి, 1 వీక్ పైన అయిపోయింది మా దగ్గర అయితే. సో ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఈ వీడియోస్ అయితే కనుక, ఈ వీడియో యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే నాకు కూడా ఐడియా వస్తుంది ఎంతమందికి ఈ వీడియో యూజ్ అయిందో. కొత్తగా బోనాలు చేసే వాళ్ళకైతే అంత పెద్దగా ఐడియా ఉండదు కాబట్టి మేబీ యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇలా అయితే నేను నానబెట్టేస్తే పెడుతున్నాను. ఇలా పక్కన పెట్టేసుకుంటే మనకి ఇంకా హ్యాపీగా తర్వాత వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా అన్నీ రెడీ పెట్టేసుకుంటే నైవేద్యం వండేసి అందులో పెట్టేసి డైరెక్ట్గా వెళ్ళిపోవడం, అన్నీ అప్పటికప్పుడు ఒక్కరోజు చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. సో అందుకోసం అన్నీ నేను ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. హ్యాపీగా అప్పుడు చక్కగా నీట్గా ప్రశాంతంగా పూజ చేసుకున్నామా, వెళ్ళామా, లేట్ అయింది అన్నట్టు లేకుండా. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ నేను కొంచెమే ఒత్తులు తీసుకున్నాను కాబట్టి అది సరిగా కూర్చోవట్లేదు. మీరు ఎక్కువ తీసుకొని మేబీ తడిచాక ఆయిల్ అంతా పీల్చేసుకున్నాక సెట్ అయిపోతుందేమో. ఇంకా మా మమ్మీ అయితే నా కోసం మల్లెపూలు అయితే అల్లుతుంది అనమాట, ఎందుకంటే నేను వేసుకున్న అవుట్ఫిట్ స్కై బ్లూ ఆ కలర్లో ఉంది. సో దానికి వైట్ అయితే సెట్ అవుతుంది అని నా ఫీలింగ్. అందుకోసం ఇంకా అన్ని వైట్గా తీసుకున్నాను అనమాట. సో ఇంకా మా ఇంటి ముందు అయితే టెంపుల్ కిటికీలోకి వెళ్ళి చూడగానే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో లైట్స్ చూస్తే. ఎవ్రీ ఇయర్ బోనాలకి అయితే చాలా హడావిడిగా, చాలా చక్కగా, అందంగా ఉంటుంది కదా టెంపుల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.